ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం. నేను నా పాదస్థలమును మహిమపరచెదను, నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ వద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. ప్రవక్త అయిన యెషయా దేవుని పరిశుద్ధ ఆలయమును గూర్చి ఈ ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నారు. ఈ యావత్ ప్రపంచాన్ని తన నోటి మాట చేత సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తాను ఏర్పరచుకొనిన స్థలమును గూర్చి ఎంతో గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని ఆయన తన గొప్ప ఉనికిని చాటుకుంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనంలో నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేనే యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి ప్రహర్షించదను అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని ఆలయాన్ని గూర్చి, అందు నివసించు సేవించు ప్రజలను గూర్చి ఈ వాగ్దానం చేస్తున్నారు దేవుడు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో నా శృంగార మందిరమును నేను శృంగారించదను అని ప్రభు మందిరాన్ని కనపరుస్తూ ఉన్నారు. 132వ కీర్తన 13వ వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరని సియోనును గూర్చి, ఆయన పాదస్థలము, ఆయన మందిరాన్ని గూర్చి చెబుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనంలో దేవుని మందిరము అలంకారము నిమిత్తము ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దోదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు మొలుచును. అది యెహోవాకు ఖ్యాతిగాను నిత్య జ్ఞాపక సూచనగాను ఉండునని అందు జీవించు ప్రజల జీవితాలను గురించి దేవుడు చెబుతూ, ముండ్ల చెట్టు వంటి జీవితము దేవదారు అనబడు గొప్ప పేరు గల జీవితముగా, దురదగొండి చెట్లు అనబడిన జీవితం గొంజి అనబడు గొప్ప ఖ్యాతి గల స్థితిగా దేవుడు చేస్తానని, అలాగున ఉంటారని ఆయన ప్రజలను గూర్చి వాగ్దానం చేస్తున్నారు. విలువలేని నీచమైన జీవితాలను ఎంతో గొప్ప పేరుగల నీతిగల జీవితములుగా ప్రభు మారుస్తారు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. 2వ సమూయేలు 22:7లో 18వ కీర్తన 6వ వచనంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించనని దేవుని మందిరము ఆలయమును గూర్చి దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మందిరాన్ని గూర్చి మొట్టమొదట తెలుసుకున్నవాడు, దర్శనము ద్వారా గుర్తించి ప్రకటించినవాడు ఇస్సాకు కుమారుడైన యాకోబే. తలగడగా రాయిని చేసుకుని నిద్రిస్తున్న స్థితిలో కలగని, ఆకాశము నుండి భూమిపైకి నిచ్చెన వేయబడి దానిపై క్రింద నుండి పైకి, పై నుండి క్రిందకు ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవుని దూతలను దేవునిని చూచి వాగ్దానం పొందుకున్న తర్వాత ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనంలో నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని యాకోబు చెబుతూ ఉన్నాడు. దేవుని మందిరం, ఆయన పరిశుద్ధ మందిరం, ఆయన పాదస్థలం ఎంతో గొప్పగా ఆయన మహిమపరుస్తూ అందు నివసించు ప్రజల యొక్క జీవితాలను ఆయన ఆశీర్వదించు దేవునిగా, ఘనపరుచు
మహిమపరచు దేవునిగా ఉన్నాడు. ఆయన పాదస్థలమైన దేవుని మందిరమును మహిమపరచుదునని వాగ్దానం చేస్తున్న దేవుడే మందిరాన్ని, అందు నివసించు మనలను, ప్రార్థించు నీ మనవిని, మ్రొక్కుకొను నీ మ్రొక్కుబడిని అంగీకరించి మనలను మహిమపరిచి ఘనపరిచి దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. ఆమెన్.